యా ఒకసారి సీతారాం నాయక్ గారు ఒపీనియన్ తీసుకో. సీతారాం నాయక్ గారు యా సీతారాం నాయక్ గారు ఫోన్ కట్ అయిందా? సీతారాం నాయక్ గారు ఫోన్ కట్ అయింది. ఫోన్ కట్ కాలే, నేను లైన్ లోనే ఉన్నా. సీతారాం నాయక్ గారు ఎట్లా దీన్ని ఇప్పుడు టీవీ ఛానల్స్ తప్ప, లేకపోతే టెలికాస్ట్ చేస్తున్న వాళ్ళు తప్ప, లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు తప్ప, ఎంకరేజ్ చేస్తున్న ప్రజలు తప్ప, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రొఫెసర్లు రాజకీయాల్లోకి వచ్చారు. సో ఈ రాజకీయాల్లో కొంత చదువుకున్న వాళ్ళు వస్తే, లేకపోతే ప్రొఫెషనల్స్ వస్తే ఏదైనా తగ్గే అవకాశం ఉందా? దీన్ని ప్రజలు ఎంకరేజ్ చేస్తే ఈ బూతులు ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుందా? రానిస్తారా భయ్? రానిస్తారా? ఒక తప్పదు. అరే మీరు నన్ను ప్రశ్న అడిగారు, ఒక్క నిమిషం. నేను ఒక గిరిజన బిడ్డను. ఈ దేశంలో మొదటి పిహెచ్డి చేసిన నా కమ్యూనిటీ నుంచి 10 అవార్డులు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఏ నెగటివ్ బ్లడ్ అయినా నేను ఇస్తా. ఏం చేసి నన్ను పండబెట్టి కోసిందా పార్టీ లేదా? ఎవరు రానిస్తారండి? చదువుకొని చక్కగా మాట్లాడిచ్చే వాళ్లను ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్వాదించి డబ్బు తీసుకోకుండా ఓటేసినన్ని రోజులు ఏది కాదు సార్. ఏమైతుందంటే మనం ఎప్పుడు భాష మాట్లాడినాం, తెలంగాణ రావాలన్నప్పుడు కొంత మన భాష విధానంలో మార్పు వచ్చింది. ఒకసారి రాష్ట్రం వచ్చినప్పుడు దాన్ని మార్చుకుంటున్నారా ముఖ్యమంత్రులు? ఏం భాష అది? ఎవరే నువ్వు ఈ రాష్ట్రంలో గెలిచి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మీరే చండాలమైన భాష మాట్లాడినాక ఈ ప్రజాస్వామ్యంలో దానికి అర్థమే ఉంది. ఏం శిక్ష చేస్తావు వాళ్లకు? ఎవరేయాలి? ఓడో బట్టలు కూడా తీసి కొడతానంటాడు, ఓడో వాళ్ళ తొండ దొర కొడతాను. ఏం భాష సార్ అది? ఎవరు మార్చాలి? ప్రజలు మార్చాలి. ప్రజలు ఎక్కడ మారుస్తారు? నిజంగా నా మిత్రులు ఎవరు అన్నారు, కొన్ని ఛానల్స్ లో మాట్లాడతాను రిపీట్ చేస్తా ఉంటారు. ఇక మరి అందరి భాగస్వామ్యం ఉంది సార్. మనం ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళు, మనుషులకు ఏం లక్షణం ఉంటుందో ఆ లక్షణం ఆ పద్ధతిలో మనం బతికితే తప్ప, ఇంట్లో మార్పు వస్తే తప్ప దీన్ని ఎవరు మార్చగలుగుతారు? భరత్ గారు మీకు తెలుసు కదా, నేను తిడితే ఓటు పడితే అనేటోడు ఓడు. నేను నా గొంతు గట్టిగా ఉండేది ఉంటాయి. ప్రజలకు తెలియాలి కదా ఎవరి గొంతు ఆస్వాదించారు, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు, ఆయన మాట్లాడారు, అది ఎట్లా వచ్చింది, ఏం మాట్లాడారో తెలుసు. 2 ఏళ్లలో మళ్ళీ అది ఎట్లా ఏమైతుంది, ఏం జరుగుతుందో అనేది కూడా అందరు చూస్తూనే ఉన్నారు కదా. మరి ఇటువంటి అప్పుడు ఏదనండి, ఎవడు మనిషి అయిన వాడు ఇటువంటి భాష మాట్లాడవద్దండి. భాష కదా, నీకు అనేక ఆయుధాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని మార్చడానికో, ఒక చట్టాన్ని మార్చడానికో, దేన్నైనా ఒక చట్టం ద్వారా మార్చడానికి అనేక దారులు ఉన్నాయి. ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేటువంటి విధానం మన దేశంలో చూస్తున్నామా? వేరే దగ్గర ఎక్కడ ఉందో నేనైతే దేశాలు తిరగలే, నాకు అంతగా తెలియదు. కానీ ఇంత చండాలమైన భాష ఒక్కటి తింటే ఇక్కడిది ఏందా? ఈ కేటీఆర్ ను ఈ దొరలే ఉన్నారా ఈ దేశంలో? ఈ రాష్ట్రంలో ఇంకెవడన్నా బతికున్నాడా? వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? వాళ్ళు ఇద్దరే ఏం చేసిరని తెచ్చుకుంటారు? వీళ్ళ ఎవరి పాత్ర ఏముంది? ఆ తెలంగాణ ధార పోసిన తల్లులు, కడుపు కాలినటువంటి తల్లులు అంతా గంగల కలిసిపోయి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ రక్త ధార పోసినటువంటి రక్తం మీద వీళ్ళు నాయకులై ఏం చేస్తున్నారు? ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? మాలాంటి వాళ్ళు మీరు అన్నారు చదువుకున్నాం, వాటిలో వచ్చినాం, 140 క్వశ్చన్లు వేసి 40 సార్లు పార్లమెంట్ లో పెరుగుతుంది చదువుకున్న వాళ్ళు. ఈ అసెంబ్లీలో డాక్టర్స్ దాదాపు 10 మంది వరకు ఉన్నారు. ఈసారి మనం గెలిచిన వాళ్ళు మాట్లాడారు. రేపు టికెట్ ఇయడైనా, రేపు టికెట్ ఇయర్ వాళ్ళు మాట్లాడారు వాళ్ళు. ఎందుకు? నా కమ్యూనిటీలో 40 లక్షల జనాభా ఉంది, మీకు తెలుసా? తెలుసు కదా. ఒకే భాష మాట్లాడే 40 లక్షల జనాభా ఉంటే మంత్రి లేకపోతే ఆడ 5 ఎమ్మెల్యేలు ఉన్నాడు, ఎవడని కనబడతాడా? ఎందుకు కనబడతలేరు? ఒక ఎంపీ ఉన్నాడు, ఒక చైర్మన్ ఉన్నాడు. నీ జాతికి, నీ కమ్యూనిటీకి నువ్వు ఒక్క మంత్రి తెచ్చుకోలేని వీళ్ళు అక్కడ మాట్లాడితే ఏమైతుంది? రేపు మాకు టికెట్ రాదు. ఎగ్జాంపుల్ మేము ఉన్నాం కనుక వాళ్ళ భయపడి ఎవడు మాట్లాడకపోతే అటువంటి పార్టీ గంగలో కలుస్తాయి సార్. చాలా పార్టీలు గంగలో కలుస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలో ఒకే నాయకుడు ఉంటాడు. ఆయనను ఎవడు కదిలించవద్దు, ఆయనను మెదిలించవద్దు. ఆయన మెదిలించి కదిలిస్తే రేపు మా బతుకులు నాశనం అయితే ఉంటారు. లాస్ట్ ఆ పార్టీ నాశనం అయింది కదా. రేపు జాతీయ పార్టీలను కూడా చూస్తారు ప్రజలు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్పవలసిందే భరత్ గారు. ఇది మీ మీడియా, మీలాంటి ఒక గ్రేట్ ఛానల్ జీ తెలుగు అంటే అంత ఇది నాటే ఇక్కడ ఏం లేదు. ఇది నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఛానల్, అన్ని రకాలుగా ఉన్నది. మీలాంటి వాళ్ళు ఈ మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నందుకు ఒక ప్రొఫెసర్ గా, ఒక ఆచార్యునిగా
ఒక సామాజికవేత్తగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని కొనసాగించండి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడమంటే నేను కూడా తప్పనిసరిగా ఏ సమయం ఏం చేసినా మాట్లాడతా. ఈ బూతులకు వీటికి నాకు పడదు, మనం మాట్లాడలేము కూడా. కానీ మరి తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు ఏ సిస్టమ్ ద్వారా పుట్టిన వాళ్ళు ఆ సిస్టానే వాడి మేము ముఖ్యమంత్రులు కావాలి, మేము దేశాన్ని పరిపాలించాలి, మేమే డబ్బులు సంపాదించుకోవాలంటే ఎవరు చెప్పాలి భరత్ గారు? మీరు చెప్పండి. ఒకసారి ఒక్క విషయం భరత్, ఇప్పుడు రామచంద్ర నాయక్ లాంటి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఉపసభాపతి పదవి ఇస్తానని చెప్పి ఒక ఆశ చూపట్టి ఆయనను బానిసలాగా చేసి వాడుకుంటా ఉన్నాడు. మరి ప్రమాణ స్వీకారం కూడా చేయలే బ్రదర్, ప్రమాణ స్వీకారం కూడా చేయలే ఆయన. అదంటే ఉపసభాపతిగా పెట్టలే, అనౌన్స్ చేశారు కానీ 6 నెలలు అయింది, చేయలేదు, ఇంకా చేయలేదు. తర్వాత ప్రతిసారి శాసనసభ మీట్ అవుతుంది పోతుంది, ఏది లేదు. అంటే ఎంత నియంతృత్వపు ధోరణి ఉంది అంటే, లంబాడాలు నోరు మెదపకుండా లంబాడా హక్కుల గురించి ఎవడు మాట్లాడకుండా చేయడానికి ఇగో మీకు ఒక పోస్ట్ ఇస్తున్నానని చెప్పి వాళ్ళని లొంగ తీసుకోవడం అన్నమాట. ఇది 40 లక్షలు వాళ్ళని గిరిజన జాతి నుంచి తీసేయాలని ఒక పార్టీగా వేసేనైనా ఎస్టీలకే తీసేయాలని ఏం చెప్తారు? నిజంగా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు 40 లక్షలు ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి లంబాడా జాతికి మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. మంత్రి సీతక్కను సంతోషంగా ఉంచడం కోసం లంబాడా వాళ్ళని అణచివేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల. ఎందుకంటే కోయలు ఈక్వేషన్ ఇప్పుడు అలాంటి బీఆర్ఎస్ టైంలో మాదిగలకు ఇవ్వలేదు, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్, 9 సంవత్సరాలు లేదు మంత్రి పదవి, మహిళలు లేదు, మొదటి టర్మ్ లో మహిళలకు ఇవ్వలేదు బీఆర్ఎస్ మాట్లాడుకుంటే మన కడియం శ్రీహరి గారు మాదిగా దాంట్లో ఉపవర్గమే కాదు కదా, బయట వస్తుంది కదా. రాజయ్య గారికి ఇచ్చారు కదా, రాజయ్య గారికి ఇచ్చి 3 నెలలే కదా, 3 నెలలే కదా. 9 సంవత్సరాలు 6 నెలల పాటు ఎవరు లేరు సింగిల్. తెలంగాణలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ మాదిగా ఒకటే సామాజిక వర్గం తెలంగాణలో ఉంది. మాదిగా లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం మాదిగా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. మన గిరిజనుల మాదిగా వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ ఉన్నారు, దామోదర్ రాయనరసింహ ఉన్నారు. సరే, ఒకసారి మృత్యుంజయం గారు వెర్షన్ తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీ